Okay, next one. Modulus of the conjugate of z is equal to -2 plus I by 1 minus 2i whole square. సో ఈ కాంప్లెక్స్ నెంబర్కి కాంజుగేట్ తీసుకొని దానికి మనం మాడ్యులస్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో మరి కాంజుగేట్ కావాలంటే ముందుగా ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్కి మనం a ప్లస్ ఐబీగా రిప్రజెంట్ చేసుకోగలిగితేనే మనకి అది కాంజుగేట్ a మైనస్ ఐబీ అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ ఐబీ. ఇది a ప్లస్ ఐబీ ఫామ్లో లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ a ప్లస్ ఐబీ ఫామ్. సో మనం z తీసుకున్నట్లయితే అది -2 ప్లస్ ఐ బై డినామినేటర్లో 1 minus 2i హోల్ స్క్వేర్. సో దీన్ని మనం a మైనస్ బి హోల్ స్క్వేర్గా ఎక్స్ప్రెస్ చేసుకుంటే a స్క్వేర్ అంటే 1, సో b స్క్వేర్ అంటే 4i స్క్వేర్, 2i హోల్ స్క్వేర్ అంటే 4i స్క్వేర్, i స్క్వేర్ అంటే -1, 4i స్క్వేర్ అంటే 4 minus 1 జా -4, minus 2ab 2 2 జా 4i. సో -2 ప్లస్ i బై 1 minus 4 -3 minus 4i. సో మరి దీన్ని మళ్ళీ మనం డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్ లేకుండా చేసుకుంటేనే అది a ప్లస్ ఐబీ ఫామ్కి వస్తుంది. మరి డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్ లేకుండా చేయాలంటే వీ హ్యావ్ టు రేషనలైజ్ ద డినామినేటర్ విత్ ఇట్స్ కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్. సో ఇమాజినరీ పార్ట్కి మైనస్ ఉంది, దాన్ని మనం ప్లస్గా తీసుకొని ఎన్ఆర్ని డిఆర్ని మనం మల్టిప్లై చేస్తాం. -3 ప్లస్ 4i బై -3 ప్లస్ 4i. సో మల్టిప్లై చేసుకుందాం న్యూమరేటర్స్. -2 ఇంటూ -3 ప్లస్ 6, -2 ఇంటూ 4i -8i, i ఇంటూ -3 -3i, i ఇంటూ 4i 4i స్క్వేర్ అంటే -4 వచ్చేస్తుంది. ఇది a మైనస్ ఐబీ ఇంటూ a ప్లస్ ఐబీ, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, a స్క్వేర్ అంటే -3 హోల్ స్క్వేర్ 9, b స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే 16. సో 6 minus 4 అంటే 2 బై 25 -11i. ఓకే, -11i బై 25. సో దిస్ ఈజ్ ద కాంప్లెక్స్ నెంబర్ z. ఇప్పుడు దీని కాంజుగేట్. సో కాంజుగేట్, సో మాడ్యులస్ ఆఫ్ ది కాంజుగేట్. సో కాంజుగేట్ అయినా కాంజుగేట్ ఒరిజినల్ కాంప్లెక్స్ నెంబర్ అయినా మాడ్యులస్ అనేది ఒకటే ఉంటుంది. సో మాడ్యులస్ ఆఫ్ z అయినా మాడ్యులస్ ఆఫ్ z బార్ అయినా రెండు ఒకటే. mod z ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ z బార్. ఓకే, సో మనం కాంజుగేట్ రాయాల్సిన అవసరం లేదు. దీని యొక్క మాడ్యులస్ దాని కాంజుగేట్ మాడ్యులస్ కూడా అవుతుంది. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది రియల్ పార్ట్స్ అండ్ ఇమాజినరీ పార్ట్స్. రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ని స్క్వేర్ చేసి యాడ్ చేసుకుంటే వచ్చేదే మనకి మాడ్యులస్. సో ఇక్కడ మనం 1/25 అనేది కామన్ తీసుకొని రిమైనింగ్ వరకు ఇక్కడ 1/25 అనేది మనకి కామన్ వచ్చేస్తుంది. రిమైనింగ్ 2 minus 11i. సో దీని వరకు మనం మోడ్ అప్లై చేస్తే సరిపోతుంది అది. సో √2 స్క్వేర్ అంటే 4, 11 స్క్వేర్ అంటే 121. సో 1/25 √125. సో 1/25 √125 అంటే 5√5. ఓకే, 25 5s. సో 25 బయటకు వస్తే 5 అవుతుంది, ఇంకో √5 ఉంటుంది. 5 1s 5 5s. సో √5/5. సో ఆప్షన్స్లో ఇలా ఇవ్వలేదు, డినామినేటర్లో పైన 1 ఉంది, కింద √5. అంటే దీన్ని మళ్ళీ మనం ఈ విధంగా రిప్రజెంట్ చేసుకోవచ్చు. √5 బై డినామినేటర్లో √5 హోల్ స్క్వేర్. 5 క్యాన్ బి రిటన్ యాజ్ లైక్ దిస్. 5 అని √5 హోల్ స్క్వేర్ రాసుకుంటే ఒక √5 క్యాన్సిల్ అయిపోతే సో రిమైనింగ్. సో దిస్ ఈజ్ ద సింప్లిఫైడ్ ఫామ్ 1/√5. సో ఆ విధంగా ఇచ్చారు ఆన్సర్ అనేది. సో దట్ ఈస్ ద ఆన్సర్.